నమస్కారం. నింగి నీల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. చిన్న వయసులోనే డ్యాన్స్ మీద ఇష్టంతో భరతనాట్యాన్ని నేర్చుకుని చాలా అవార్డులు తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యూచర్స్ టీచర్స్ అకాడమీ పేరుతో ఒక అకాడమీని స్థాపించి చాలా మందికి కళని నేర్పిస్తున్నారు. ప్రస్తుతం రేవతి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, చాలా బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. సో మ్యామ్, మీ గురించి విన్నాము. చిన్నతనం నుంచే భరతనాట్యం మీద ఇష్టంతో నాట్యం నేర్చుకున్నారు అని చెప్పేసి. ఏం చదువుకున్నారు? అసలు భరతనాట్యంకి స్ఫూర్తి ఎవరు మీరు నేర్చుకోవడానికి? యాక్చువల్లీ భరతనాట్యం నేర్చుకోవటం అనేది యాక్చువల్లీ నాట్ అట్ ద ఏజ్ ఆఫ్ 4, బట్ ఏంటంటే స్కూల్ డేస్ ఫ్రమ్ ఎల్కేజీ యూకేజీ నుంచే మా టీచర్స్ వాళ్ళు, అంటే నా డాన్సింగ్, నా బాడీ గ్రేస్ అవి చూసి యాక్చువల్లీ క్రెడిట్ అయితే మా టీచర్స్కే ఇవ్వాలి అప్పుడైతే. సో వాళ్ళు చూసి నేను డాన్స్ చేస్తున్నానని స్కూల్ ప్రోగ్రామ్స్లలో వాటిలలో అలా. సో డాన్స్ మొదలైంది, ప్రోగ్రామ్స్ అవన్నీ మొదలుపెట్టింది అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 8, అంటే ఎల్కేజీ యూకేజీ టైంలోనే స్టార్ట్ చేశాను. బట్ ప్రాపర్ భరతనాట్యం స్టార్ట్ చేసింది అనేది వచ్చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 6. ఓకే. సో అది కూడా ఎలా అంటే యాక్చువల్లీ మేము అమ్మ వచ్చేసి షీఈ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, పెద్దగా చదువు ఉండేది కాదు, సో నాలెడ్జ్ కూడా తక్కువ. సో వాళ్ళు మా అమ్మగారిని పిలిచి వాళ్ళు సజెస్ట్ చేశారనమాట, తను డాన్స్ బాగా చేస్తుంది, సో ప్రాపర్గా నేర్పిస్తే మేబీ ఇంకా మంచిగా ఒక లెవెల్లో ఉండొచ్చు అని వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత, అప్పుడు ఎందుకంటే అమ్మకి అంత నాలెడ్జ్ ఉండేది కాదు కాబట్టి, సో తను అప్పుడు డాన్స్ క్లాసెస్ ఎక్కడ ఉండేది ఏంది అనేసి అలా సెర్చ్ చేసి ఇప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 6 ఐ స్టార్టెడ్ మై డాన్స్ కెరియర్. ఓకే. సో ఎక్కడ పుట్టారు మేడం? ఎక్కడ పెరిగారు? చదువు అంతా కూడా? యాక్చువల్లీ మేము ప్రాపర్ అయితే ప్రకాశం డిస్టిక్ అండి, ఒక చిన్న పల్లెటూరు, కంబం. బట్ మా ఫాదర్ వచ్చేసి ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసేవారు. సూపర్. సో జాబ్ పరంగా మేము చెన్నైలో వాళ్ళు సెటిల్ అయ్యారు. సో కంప్లీట్ మై బార్న్ అండ్ బాటప్, నేను పుట్టి పెరిగి చదివిందంతా చెన్నై. ఓకే. సో చదవటం, నా గ్రాడ్యుయేషన్ కానీ, డాన్స్ నేర్చుకున్నది కానీ, నా జాబ్, సో కంప్లీట్ ఇప్పుడు కూడా మా పేరెంట్స్ అయితే చెన్నైలోనే ఉంటున్నారు. ఓకే. సో అమ్మ మీకు ఎక్కువ సపోర్ట్? ఎస్, అమ్మాయి ఎందుకు సపోర్ట్ అంటే వెన్ ఐ వాజ్ 1.5 years old అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. సో ఏ సపోర్ట్ అయినా అమ్మ ఒక్కతే. సో భరతనాట్యం నేర్చుకున్నాక అంటే బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, సో బెస్ట్ మూమెంట్ ఏది? బెస్ట్ మూమెంట్ అంటే 2 moments ఉన్నాయి, యాక్చువల్లీ 3 moments ఉన్నాయి. దాంట్లో 2 అయితే అన్ఫర్గెటబుల్, 1 అయితే అదైతే ఇంకా అంటే చెప్పకూడదు అనేది కూడా తెలియదు, అదొక బ్యాడ్ రిమెంబరెన్స్ అనమాట అది. సో ఫస్ట్ ఏంటిదంటే వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ డేస్, అప్పుడు మన తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చేసి జయలలిత అమ్మగారు. అవును. సో తను ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు ఆమె ముందు పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఒకటి వచ్చింది నాకు. బై స్కూల్ ద్వారానే వెళ్ళాము. సో అది ఒక అన్ఫర్గెటబుల్ రిమెంబరెన్స్ ఒకటి. సెకండ్ వచ్చేసి అప్పుడు అంటే ఇప్పుడు మనకి టీవీ ఛానల్స్లో ఉన్నాయి కదా, నాతో డాన్స్, డి. సో ఆ టైప్లో 2000లో సన్ టీవీ అయితే అందరికి తెలిసే ఉండొచ్చు. దాంట్లో తిల్లానా అని దాంట్లో మేము ఫైనల్స్ వరకు వెళ్ళాము. ఓకే. సో ఫైనల్స్కి మేము షూట్కి వెళ్ళేటప్పుడు ఏమైందంటే బస్ కోసం మా కంప్లీట్ ట్రూప్ మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద గై మాకంటే చిన్నపిల్లోడు అప్పుడు. సో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ బస్ స్టాప్లో బస్ రివర్స్ తీసుకునేటప్పుడు తనకి లెగ్కి తగిలి లెగ్ ఫ్రాక్చర్ అయింది. అయ్యో. సో అప్పుడు ఫైనల్స్కి మేము వెళ్ళలేకపోయాం. సో అదొకటి అన్ఫర్గెటబుల్. ఓకే. సో నెక్స్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటి? హ్యాపీ మూమెంట్ అంటే జయలలిత గారి ముందు చేసింది. ఓకే. సో 3 అన్నారు, మీరు 2నే చెప్పారు. యాక్చువల్లీ 3rd చెప్పాను కదా, ఇట్స్ వెరీ బ్యాడ్ మూమెంట్ అది. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఇన్ అదే స్కూల్ డేస్లోనే ఉండేటప్పుడు ఏమైందంటే చిన్నపిల్లలు కదా, 7th or 8th ఐ డోంట్ నో, అప్పుడు ఏమైందంటే సో అప్పుడే నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్ ప్రాపర్ మురుగర్ కౌతువం అనేసి సుబ్రహ్మణ్య స్వామి ఈవెంట్ ప్రోగ్రామ్ అనమాట అది. సో అది దానికి వెళ్ళే ముందే ఏమైందంటే చూయింగం ఇచ్చారు ఫ్రెండ్స్ అందరూ. సో చూయింగం వేసుకున్నాను నోట్లో. సో వేసుకొని ఎలా అయితే మేము నోట్లో వేసుకున్నామో మాకు కాల్ వచ్చింది స్టేజ్ పైకి. ఓకే. సో అప్పుడు ఆ టెంప్టేషన్ ఉంటుంది కదా, సో వీ కాంట్ స్ప్లిట్, అప్పుడే వేసుకున్నాము నోట్లో అన్న ఒక ఫీల్ ఉన్నది కాబట్టి, సో వాట్ ఐ థాట్ ఇస్ సరేలే సైడ్లో పెట్టుకొని పర్ఫార్మెన్స్ మేనేజ్ చేద్దాం అన్నట్టు వెళ్ళిపోయాను.
సో ఎక్కిన తర్వాత ఇంకా ఆ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు యాక్చువల్లీ మనం డాన్స్లో ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా పక్కన ఏం జరుగుతుంది అనేది మనకి గుర్తుండదు. అవును. సో కంప్లీట్ మనం డీప్గా వెళ్ళిపోయామంటే, సో నాకు ఇది కాన్షియస్ లేదు. ఓకే. సో కంప్లీట్ నేను డాన్స్లో ఇదైపోయాను. అది ఎప్పుడు బయటకు వచ్చిందో మౌత్లోకి వచ్చేసింది. దెన్ ఐ వాట్ చూయింగ్ అంటే అలా చేస్తూ ఉన్నాను. సో ఈవెంట్ అయితే అయిపోయింది. బట్ తర్వాత మా ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ పిలిచి ఇవ్వాల్సిన కోటింగ్ అయితే బాగానే ఇచ్చారు. అది ఒకటి ఒక బ్యాడ్ రిమెంబరెన్స్. సో తర్వాత అయితే చాలా పర్టికులర్గా ఉండేదాన్ని నా స్టూడెంట్స్కి కూడా. సో అలాంటి ఫుడ్ విషయం కానీ కొంచెం డిసిప్లిన్స్ అవన్నీ కొంచెం పర్టికులర్గా ఉండాలని నేను చూసుకుంటాను. ఓకే, బ్యాడ్ అని అనుకోవద్దు మ్యామ్. ఓకే, ఒక మెమొరీగా ఉండిపోయింది కదా. చెప్తుంటే బ్యాడ్ మెమొరీలా లేదు, మాకు నవ్వు వస్తుంది. అయితే ఇప్పుడు అనుకుంటే ఎప్పుడైనా మై ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అనుకుంటే నవ్వుకుంటాం అలాగే. బట్ మన కెరియర్ అని చూసుకున్నప్పుడు ఇప్పుడుండే స్టేటస్కి అప్పుడు అలాంటివి చేసామా అన్నప్పుడు కొంచెం ఉంటుంది. సో చెప్పారా మ్యామ్, ఎప్పుడైనా మీ స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నారా? లేదండి, నాకు తెలిసి ఇప్పుడే అనుకుంటా. ఓకే, సో మీరేం చదువుకున్నారు మ్యామ్? గ్రాడ్యుయేషన్ అయితే బీకామ్ చేశాను. బిఎడ్. సో ఇప్పుడు భరతనాట్యంకి సంబంధించి కూడా స్టడీస్ ఉంటాయి, అన్నిటి కోర్సెస్. సో అది కూడా కెరియర్ ఉంటాను, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటుంది. ఇటు గ్రాడ్యుయేషన్ అయితే బీకామ్ విత్ బిఎడ్ చేశాను. తర్వాత డాన్స్ అయితే చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి అరంగేట్రం అవ్వండి, ఆల్మోస్ట్ 11 years నేర్చుకున్నాను డాన్స్. తర్వాత అరంగేట్రం చేశాను, చెన్నైలోనే అరంగేట్రం చేశాను. తర్వాత డిప్లొమా ఇన్ డాన్స్ భరతనాట్యం చేశాను. తర్వాత ఒక సిచ్యువేషన్ అంటే ఆఫ్టర్ వెన్ జాబ్ గోయింగ్ అలా చేసినప్పుడు ఒక చిన్న క్లాష్ నాకు మా సిస్టర్కి. షీస్ ఎ ఫ్యాషన్ డిజైనర్ మా సిస్టర్. సో తను నేర్పించమంటే ఆ సిస్టర్స్ కదా మీకు తెలిసే ఉంటుంది. సో అలా ఇలా చేశారని ఒక ఈగో హర్ట్ అయ్యి నువ్వు నేర్పించకపోయినా పర్వాలేదులే నేను నేర్చుకుంటాను అన్న ఒక ఈగో మీద వెళ్ళి బయట ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అదైతే ఆటలతోనే చేసింది, అదొక కెరియర్ అని చేసింది కాదు. జస్ట్ తన మీద కోపం వల్ల చేసింది ఒకటే. తర్వాత ఆఫ్టర్ మై మ్యారేజ్, పెళ్ళి అయిన తర్వాత కొంచెం యోగాస్ అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు డిప్లొమా ఇన్ యోగా చేశాను. ఓకే, సో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కంటిన్యూ చేశాను. అప్పుడు అక్కడే చేశాను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ కంటిన్యూ చేస్తాను. మన కోర్స్ ఉందండి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా ఉంది. ఓకే, సూపర్. సో ఇంకా మ్యామ్ యోగా, ఫ్యాషన్ డిజైనింగ్, లేదండి మ్యూజిక్గా అయితే నేను ఫ్యాషన్ డిజైనింగ్, యోగా, డాన్స్, టీచర్ ట్రైనింగ్. మ్యూజిక్ టచ్ ఏమైనా ఉందామా? మ్యూజిక్ టచ్ అయితే సో డాన్స్ నేర్పిస్తూ ఉన్నప్పుడు పాడుతూ ఉంటారు. నాట్ ఏ బాత్రూమ్ సింగర్, హాల్ సింగర్ అనుకోవచ్చు. బట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వెళ్ళి అంత ప్రాపర్గా నేర్చుకోలేదు. ఓకే, అంత బట్ ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు అయితే డెఫినెట్గా పాడుతూ ఉంటారు. మ్యూజిక్ నాలెడ్జ్ జనరల్గా వచ్చేస్తుందండి ఇప్పుడు వీళ్ళకైనా, నేర్చుకున్నా నేర్చుకోకపోయినా. ఎందుకంటే మనం భరతనాట్యం డాన్స్ చేసేటప్పుడు మనకు దాంట్లోనే తాళాలు అవన్నీ కూడా ఉంటాయి. థియరిటికల్గా థియరీ పార్ట్స్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మ్యూజిక్లో వచ్చే ప్రతి ఒక్క పాటకి ఒక్కొక్క తాళం ఉంటుంది. సో ఆ తాళాలు అవన్నీ నేర్పించేటప్పుడే కొద్ది గొప్ప వాళ్ళకి మ్యూజిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. జనరల్లీ కొందరు ఎప్పుడైతే డాన్స్ ఫీల్డ్కి ఎంటర్ అవుతారో మోస్ట్ 80% అందరూ మ్యూజిక్ కూడా నేర్చుకుంటారు. బికాజ్ ఎందుకంటే అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిన తర్వాత నటువాంగం అవన్నీ ఉంటాయి. ఓకే, సో అప్పుడు అంటే మీరు చూసే ఉంటారు భరతనాట్యం పర్ఫార్మెన్స్ అయ్యేటప్పుడు పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ పక్కన ఈ మ్యూజిషియన్స్ వాళ్ళు కూర్చొని ఉంటారు, పాడేవాళ్ళు, మృదంగం, వయలిన్ అందరు కూర్చొని ఉంటారు. సో అవి మనం మ్యూజిక్ కూడా ప్రాపర్గా దీనికి సైడ్ అప్ అవి కూడా నేర్చుకున్నప్పుడు మనకు ఆ ప్రొఫెషన్ కూడా మనకి టచ్అప్ వస్తుంది, అవి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మ్యూజిక్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ డాన్స్ చేసే వాళ్ళకి ఉండాలి, లేకపోతే మేము మూమెంట్స్ చేయలేము కదా. అవును. సో ఈ డాన్స్ విషయానికి వస్తే మ్యామ్, ఇన్ని ఇయర్స్ వచ్చాకే నేర్చుకోవాలి అని ఏమైనా ఉంటుందా? లేదా, అలా అయితే యాక్చువల్లీ లెర్నింగ్ అయితే ఏజ్ లిమిట్ లేదండి. బట్ స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు ఇంతకు ముందు అయితే 5 years 6 years కంపల్సరీ ఉండేది. అప్పుడు ఉంటే అంటే మనం చెప్పే టర్మ్స్, ఇప్పుడు భరతనాట్యం డాన్స్ టర్మ్స్ కానీ ఏమన్నా చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే కండిషన్ ఉన్నప్పుడు తీసుకుంటారు. సో 5-6 కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఉండే జనరేషన్ అయితే చాలా స్మార్ట్, స్పీడ్, వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మన దగ్గర అయితే 3 years నుంచే ఉన్నారు. సూపర్. లిమిట్ వైజ్ అంటే అలా ఏం లేదండి. 60 years ఆంటీ కూడా ఒక ఉన్నారు మన దగ్గర. తను పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తుంది. ఎందుకంటే తను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయిందంట, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నేర్పిస్తున్నాడు ఆమెకి ఫీజ్ పే చేసి. సో అలా మనకి 3 years నుంచి 60 years వరకు అందరూ ఉన్నారు. మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, మదర్స్ ఉన్నారు, న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు.
సో ఈ 3 years పిల్లలు మ్యామ్ మనం చెప్తేనే వాళ్ళకి అర్థం అల్లరి చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్తే నీ చెయ్యొద్దు అంటే అదే చేస్తూ ఉంటారు కదా. మరి డాన్స్ విషయానికి వస్తే మీ మాట వింటారా? వింటారండి. వాళ్ళు డాన్స్కి వస్తున్నారంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ తోటే వస్తారు. సో మేబీ ఫస్ట్ క్లాస్లో ఏమన్నా మనము ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయొచ్చు. అప్పుడు కూడా ఉన్నది, ఎందుకంటే ఫస్ట్ డే వచ్చేటప్పటికి స్ట్రేంజర్ వీఆర్. అవును. సో ఫస్ట్ మేడం ఎలా ఉంటుంది, రూడ్ ఉంటుందా, సాఫ్ట్ ఉంటుందా. సో ఫస్ట్ డే వచ్చేటప్పుడు అయితే కొంచెం భయంతోనే వస్తారు. అవును. కాబట్టి ఆ రోజు అల్లరి ఇవన్నీ అయితే ఉండదు ఫస్ట్ పాయింట్, ఎందుకంటే భయంతో ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. సో తర్వాత సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళు యూస్ టు అయిపోతారు. సో మ్యూజిక్స్ ప్లే చేయటం, డాన్స్ చేయటం, సో మనం డాన్సే చేస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. ఇంకా ఒక్క పర్ఫార్మెన్స్ అయితే చేసేసారంటే ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేమండి. ఎందుకంటే ఆ చప్పట్లు, క్లాపింగ్స్ అది ఒక క్రేజ్, ఒక నష. అవును. ఒక్కసారి ఆ క్లాపింగ్స్ వినటం, అవార్డ్స్ తీసుకోవటం చేసేసారంటే ఇంకా తర్వాత వాళ్ళ ఫీల్డ్ ఇంకా అది అయిపోతుంది. ఓకే. సో ఈ చిన్నపిల్లలు మ్యామ్ ఇప్పుడు 3 years 4 years అన్నారు కదా, ఒక సాంగ్కి డ్యాన్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? కొంచెం పిల్లలు బాగా ఫాస్ట్గా ఉన్నారంటే యాక్చువల్లీ ఇది మంత్స్ అనేది ఉండదండి, డిపెండ్ ఆన్ ద చైల్డ్. ఓకే. సో వాళ్ళు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. 6 months 1 month 2 monthsలో నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, 1 year నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పాను, నేను 11 years నేర్చుకున్నాను చేశాను అనేసి, అది రూల్ కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే పర్ఫార్మెన్స్ అనేది నేను ఇప్పుడు కూడా, మొన్న కూడా లాస్ట్ ఇయర్ టీచర్స్ డేకి మేము మా స్టూడెంట్స్ అందరు కలిపి గురు శిష్యులు పర్ఫార్మెన్స్ కూడా చేశారు. నాతో పాటు మా స్టూడెంట్స్ అందరూ చేశారనమాట. సో పర్ఫార్మెన్స్ అనేది కాదు, సో అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో జనరలీ అయితే లెవెల్ వైజ్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతాయి అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి మీకు 3 to 4 chapters ఉంటుంది. చిన్న చిన్న ముద్రాస్ ఉంటాయి, హ్యాండ్ ముద్రాస్ అవి ఉంటాయి. సో అంతవరకు నేర్చుకుంటే ఒక సింపుల్ సాంగ్ వాళ్ళు కంపోజ్ చేయలేరు, మనం చేసిన సాంగ్కి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే అంత లెవెల్కి వచ్చేస్తారు. 3 years పిల్లలు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అకాడమీ విషయానికి వస్తే మ్యామ్, ఫ్యూచర్ టీచర్స్ అకాడమీ అంటే ఫ్యూచర్ టీచర్స్ని రెడీ చేసే అకాడమీ. నో డౌట్ అండి, చాలా మీనింగ్ఫుల్గా ఉంది. నో డౌట్. ఎందుకు అలా పెట్టాను అని అంటే, ఫస్ట్ మీరు చెప్పినట్టు, సో మన దగ్గర నేర్చుకునే వాళ్ళకి డెఫినెట్లీ అదొక కెరియర్ లాగా వాళ్ళకు ఉండాలి. వాళ్ళు 10 మందికి నేర్పించే లెవెల్కి వాళ్ళు అవ్వాలి అనేది నా కోరిక. ఇంకొకటి ఏంటిదంటే, ఎగ్జాక్ట్గా డాన్స్కి సంబంధించి ఎందుకు నేమ్ పెట్టలేదు అని అంటే, ఐఎమ్ నాట్ రిలేటెడ్ ఓన్లీ విత్ ద డాన్స్. సో ఎందుకంటే మనకి టీచర్ ట్రైనింగ్స్ ఉంది, యోగా ఉంది, మ్యూజిక్ ఉంది, డాన్స్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సెస్, సో ఇంచుమించు లేడీస్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఉన్నాయి. సో అన్నిటికూ సూట్ అయ్యేటట్టు ఉండాలి. సో మన దగ్గర కోర్స్ చేసేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళు 10 మందికి నేర్పించేటట్టు ఉండాలని కామన్గా ఆ నేమ్ అనేది డిసైడ్ చేస్తాను. సో ఎప్పుడు పెట్టారు మ్యామ్ ఈ అకాడమీ? ఇది 2017లో స్టార్ట్ చేస్తామండి, ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. అప్పటి నుంచి నడుస్తుంది. ఇది తిరుమలగిరిలో. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 1 year బ్యాక్ మల్కాజ్గిరిలో స్టార్ట్ చేసాము. ఏస్రావు నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు మ్యామ్? ఆల్మోస్ట్ డాన్స్లో అయితే 60 to 70 members ఉన్నారు. ఓకే. సో ఓన్లీ భరతనాట్యమా మ్యామ్? ఇంకా లేదండి, డాన్స్ ఫామ్స్లో మన దగ్గర భరతనాట్యం, కూచిపూడి, వెస్టర్న్ కూడా ఉంది. భరతనాట్యం నేను పర్సనల్గా హ్యాండిల్ చేస్తాను. కూచిపూడి వెస్టర్న్ వచ్చేసి మాస్టర్ ఉన్నారు, కూచిపూడికి వేరే కూచిపూడి గురు వేరే టీచర్ ఉన్నారు, తను తీసుకుంటారు. మనం జనరల్గా చూస్తున్నాము వెస్టర్న్ డ్యాన్స్ ఎక్కువ చూస్తున్నాం ఈ రోజుల్లో. సో భరతనాట్యం, కూచిపూడి ఇవి చాలా తక్కువ కదా, ఎందుకు అంటారు? అట్లా ఏం లేదండి, మీరు మేబీ చూసింది వెస్టర్న్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు అలా అడిగారేమో అనిపిస్తుంది. అలానే అంటారా? మీరు ఒక్కసారి వచ్చారంటే, పర్ఫార్మెన్సెస్కి వచ్చారంటే, ఒక్కొక్క స్టేజ్ ఇంచుమించు 1 day పర్ఫార్మెన్స్లో మీకు 400 to 500 స్టూడెంట్స్ పిల్లలు మీకు క్లాసికల్ వాళ్ళే దిగుతారు, వెస్టర్న్ తక్కువ ఉంటారు. ఓకే. కాకపోతే వెస్టర్న్ క్రేజ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే, మ్యూజిక్ మేబీ. సో డాన్స్ ప్రాపర్గా నేర్చుకోకపోయినా ఒక బిట్ అలా మ్యూజిక్ ప్లే అయింది అంటేనే ఆటోమేటిక్గా ఈవెన్ మనకు కూడా అవుతుంది అలా కాళ్ళు ట్యాప్స్ చేయటం, ఏదో ఒక మూమెంట్ చేయటం, అవి చేస్తూ ఉంటాం కాబట్టి. సో వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కువ రీచ్ అవుతుంది కానీ, బట్ మీరు కంపేర్ చేసుకుంటే మన క్లాసికల్ వల్లే ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్. సర్వే చేసామంటే మన క్లాసికల్ స్టూడెంట్సే, అది ఇప్పుడైతే బాగా క్లాసికల్ ట్రెండింగ్ అవుతుందండి, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే జనరల్గా నాకు ఎందుకు అనిపించిందంటే, మనం
కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ జనరల్గా పార్టీస్కి ఫేర్వెల్ ఫ్రెషర్స్ అని చూస్తూ ఉంటే కనుక వెస్టర్న్ డాన్స్ ఎక్కువగా అది ఎందుకు ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇప్పుడు క్లాసికల్ చేసే వాళ్ళంటే వాళ్ళు ప్రాపర్గా నేర్చుకున్న వాళ్ళే క్లాసికల్ చేస్తారు, అందరూ చేయలేరు. అవునవును. సో ఈ వెస్టర్న్ డాన్స్ ఏంటంటే నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఎవరైనా అందరూ చేయొచ్చు. టాప్ చేయొచ్చు. అందుకు మనం ఎక్కడ పార్టీస్ అయినా ఏదైనా అవి కొంచెం ఎక్కువ మనకి కనిపిస్తుంటుంది. సో భరతనాట్యం, కూచిపూడి, వెస్టర్న్ మీకు అన్ని ఈక్వలేనా మ్యామ్? అన్ని డాన్సే కదండి, ఏ డాన్స్ అయినా. సో మీకేది ఇష్టం పర్సనల్గా? భరతనాట్యం నేను భరతనాట్యం నేర్చుకున్నాను కాబట్టి అది నాకు స్పెషల్ అని చెప్పొచ్చు, కానీ బట్ ఈవెన్ ఐ లవ్ టు డాన్స్ వెస్టర్న్. ఎందుకంటే ఎప్పుడన్నా పిల్లలు మా స్టూడెంట్స్ రీల్స్ షార్ట్స్ అవి చేస్తున్నప్పుడు నన్ను కూడా జాయిన్ అవ్వమంటారు. ఓకే. సో అప్పుడు నేను కూడా మధ్యలో మధ్యలో జాయిన్ అవుతాను అనమాట. సో అలా ఏం లేదు, బట్ హ్యాజ్ ఎ భరతనాట్యం టీచర్, సో భరతనాట్యం ఇస్ స్పెషల్ ఫర్ మీ. సో భరతనాట్యం కానీ కూచిపూడి కానీ చేస్తున్నప్పుడు మ్యామ్ ఆ ముఖంలో ఆ కళ్ళు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ క్యారీ చేయాలి. సో వెస్ట్రన్కి మనం ఎలా ఉన్నా ఓకే అనిపిస్తుంది. సో అలాగే ఎటైర్ అనేది మనకి సెట్ అవ్వాలి, భరతనాట్యం కానీ కూచిపూడి కానీ. సో ఇది అందరికీ సెట్ అవుతుందా? సెట్ అవుతుందండి. ఎందుకు సెట్ అవుతుందంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ కళ్ళు, ఇవన్నీ తనకి తానే వచ్చేది కదా, అవన్నీ కూడా సిలబస్. అవును. సో ఇప్పుడు మనం నేర్పించేటప్పుడు హ్యాండ్స్ కానీ హ్యాండ్స్కి ముద్రాజ్ ఉంటుంది, అలాగే ఐ ముద్రాజ్, ఐబ్రో ముద్రాస్, తర్వాత హెడ్ ముద్రాస్, గ్రీవ భేదాలు, శిరోభేదాలు, పాద భేదాలు. సో ప్రతి ఒక్క మూమెంట్ ఇట్స్ సిలబస్. సో మేము సిలబస్ వైజ్ ఇప్పుడు మనం ఎలా స్కూల్స్లో ఏబిసిడి అలా నేర్చుకొని బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తామో, సో ఇది కూడా అలాగే ఉంటుంది. సో కొత్త వాళ్ళైనా కంప్లీట్ జీరో డాన్సర్స్, అసలు డాన్సే రాదు మాకు, బాడీ మూమెంటే ఉండదు అనే వాళ్ళకు కూడా డెఫినెట్గా వస్తుంది. బట్ వాట్ ఇట్ ఇస్ ప్రాక్టీస్ టైం అనేది ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఆల్రెడీ గ్రేజ్ ఉన్న వాళ్ళైతే తొందరగా నేర్చుకుంటారు. కొంచెం కొత్త వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారంటే అవన్నీ కొంచెం ఎంత ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటాం అంత, బట్ డెఫినెట్గా వస్తుంది. ఒక సాంగ్ కంపోజ్ చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది మ్యామ్ మ్యాక్సిమం? కంపోజింగ్ అయితే హార్డ్లీ 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్. ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. స్టేజ్ పర్ఫార్మెన్స్కి అయితే ప్రాక్టీస్ టైం కావాలి, ఇంచుమించు 1 వీక్ టు 10 డేస్ ఈజీగా పడుతుంది. ఓకే. సో మీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరిగింది మ్యామ్? అక్కడ చెన్నైలోనే అండి. స్కూల్ పర్ఫార్మెన్సే నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. నైస్. అది తర్వాత భరతనాట్యం నేర్చుకున్న తర్వాత అక్కడ మా క్లాస్ అకాడమీ పక్కనే ఒక టెంపుల్ ఉండేది. అట్ ద ఏజ్ ఆఫ్ 7 అనుకో, అంటే క్లాస్కి వెళ్ళిన 1 ఇయర్ తర్వాత సో టెంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చేశాను. అది నా అంటే భరతనాట్యంలో ఫస్ట్ పర్ఫార్మెన్స్. డాన్స్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే స్కూల్లోనే యాన్యువల్ డేస్కి వాటికి చేస్తాం కదా, అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చుంటారు మ్యామ్? మేబీ 350 to 400. సూపర్. సో వెళ్తూ ఉంటారా మ్యామ్? ఓన్లీ ఇక్కడ కాకుండా మన స్టేట్లోనే కాకుండా బయట కూడా? లోకల్స్లో అయితే చేస్తూనే ఉంటాము. నాట్ ఓన్లీ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. ఆర్గనైజర్స్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తారు, ఫెస్టివల్స్ దానికి చేస్తూనే ఉంటాము. తర్వాత కాంపిటీషన్స్. సో ఇక్కడ లోకల్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే మేము పూరి జగన్నాథ్లో చేసాం. ఓకే. అంతకుముందు కాశీలో చేసాము, ఢిల్లీ, శ్రీశైలం, తిరుపతి, షిరిడి, అలా అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, మనకు పిలుపులు వస్తున్నాయో వెళ్ళిపోతాం. ఓకే. సో స్టూడెంట్స్ని తీసుకొని వెళ్తారా? డెఫినెట్ స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ వాళ్ళే పర్ఫామ్ చేసేది, నేను యాజ్ ఏ గురువుగానే వెళ్తాను వాళ్ళకి, అంతేగాని పర్ఫార్మెన్స్ వాళ్ళే చేస్తారు. సో క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి మ్యామ్ స్టూడెంట్స్? వీక్లీ 2 క్లాసెస్ అండి, సాటర్డే సండే 4:30 to 6, 1 to 1.5 hours, ఓన్లీ వీక్లీ 2 days. బట్ అపార్ట్ ఫ్రమ్ క్లాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేదా ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ అనేది నడుస్తుంటుంది. ఓకే. అంటే అన్ని క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనకు అన్ని 2 క్లాసెస్. వెస్టర్న్ 3 days ఉంటుంది, కూచిపూడి 2 days ఉంటుంది, సాటర్డే సండే నాది భరతనాట్యం. ఓకే. సో మార్నింగ్ అవర్స్ అయితే మనకి డిప్లొమా కోర్సెస్ అవన్నీ నడుస్తుంటాయి, అంటే ప్రొఫెషనల్ కోర్సెస్, డిప్లొమా ఇన్ టీచర్ ట్రైనింగ్ కానీ, యోగా కానీ, డాన్స్ కానీ, వీళ్ళందరూ మార్నింగ్ సెషన్లో వస్తారు. ఈవినింగ్ సెషన్స్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి 4 తర్వాత వాళ్ళు రీచ్ అవుతారు కాబట్టి ఈవినింగ్ సెషన్స్ మనకి ఇవి హాబీ క్లాసెస్ అని ఈవినింగ్లో ఉంటాయి. ఓకే. సో యోగా విషయానికి వస్తే యోగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా ఇచ్చారా మ్యామ్? ఇచ్చాను. ఇప్పుడు యోగా డేస్ అవన్నీ వస్తూ ఉంటాయి, దానికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు లేడీస్, సొసైటీస్లలో, ఆఫీస్లలో. ఇప్పుడు రీసెంట్గా వెళ్ళిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే ఒక ఐటీ కంపెనీ నుంచి రెఫర్ చేశారనమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేడం రండి, ఎందుకు అంటే కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి, సో హెల్త్ ఇష్యూస్
ఎక్కువ వస్తున్నాయి, సో వచ్చి ఒక స్పీచ్ ఇచ్చి ఇంపార్టెంట్ యోగాస్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే, సో లాస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేకి వెళ్ళాను అనమాట. సో ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సో అందరు కూర్చొని వాళ్ళ చైర్స్లో విత్ ద కంప్యూటర్స్ వాళ్ళు కూడా యోగాస్ అవి చేశారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. బాగున్నది, నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఎందుకంటే జనరల్గా యోగా అంటే ఆ ప్రాపర్ మ్యాట్ వేసుకున్నామా, యోగా డ్రెస్ వేసుకున్నామా, చేసాము, మంచి ఎయిర్ వెంటిలేషన్ ఉండాలి, ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే జనరల్గా ఎప్పుడు మనం యోగా చేసేది. సో ఒక ఆఫీస్లో కూడా యోగా చేయొచ్చు, నేర్పించవచ్చు అనేది దట్ వాస్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. అవును. సో ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, మన దగ్గర అన్ని మోడ్స్ ఉన్నాయి. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, హోమ్. యాక్చువల్లీ హోమ్ అయితే ఇంతకుముందు లేదు. కళ అనేది గురువు వెళ్ళి చెప్పేది కాదు, గురువు దగ్గరికి వచ్చి నేర్చుకుంటే కళ. బట్ రీసెంట్గా మనకి పాండమిక్ వచ్చిందన్న సిచ్యువేషన్ అంతా కొలాప్స్ అయింది కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హోమ్ క్లాసెస్, ఎందుకంటే సేఫ్టీ పర్పస్. ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించాలన్నా, గ్రూప్ క్లాసెస్ తీసుకోవాలన్నా కొంచెం భయపడేవాళ్ళు. సో వాళ్ళు కొంచెం పర్సనల్గా ఇంటికి రిక్వెస్ట్ చేస్తారు, మేడం ఇంటికి రండి అని. సో కొన్ని సిచ్యువేషన్కి మనకు కూడా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి సో ఇప్పుడు రీసెంట్గా హోమ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాము. సో జనరలీ నా స్టాఫ్స్, టీచర్స్ వెళ్తూ ఉంటారు. ఎనీ పర్టికులర్ కేస్ ఉంది, నేను పర్సనల్గా వెళ్ళాలంటే నేను వెళ్తాను. ఓకే. సో నార్మల్గా డ్యాన్స్ నేర్చుకోవాలని ఇష్టం చాలా మందిలో ఉంటుంది, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు కదా మ్యామ్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు మీరు? నేర్చుకోవాలనుకున్న వాళ్ళే ఫస్ట్ పాయింట్ ఫీజు ఇవన్నీ వచ్చేస్తారు. సో అఫర్ట్ చేయని వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా అంత కంపల్షన్ అయితే ఉండదు. మనకు తెలిసిపోతుంది కదండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అంటే స్టాండర్డ్ ఎలా అంటే కొంతమంది రావడం అంటే ఇష్టం ఉంటుంది, ఇక్కడికి వచ్చినా ఓకే ఎలాగో ఫీజు పే చేయాలి ఎంతో కొంత, మేము చేయలేం కదా అన్న రిక్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్తారు కదా, ఫాదర్ ఏం చేస్తున్నారు, సో మనకి అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళ మార్జిన్ లెవెల్ ఏంటిది. సో అలాంటి వాళ్ళకి ఫీజు పర్టికులర్ అనేది ఉండదు. ఓకే. సో అదేనే కాదు, ఇప్పుడు మన ప్రొఫెషనల్ కోర్సెస్ అలా వచ్చేటప్పుడు కూడా జనరల్గా ఇక్కడ చేసే ప్రొఫెషన్స్ కాకుండా కూడా ఇప్పుడు నార్మల్ ఆర్ఫనేజెస్ కానీ, లేడీస్ గర్ల్స్ ఉండే హాస్టల్స్ కానీ చాలామంది వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. అంటే ఇట్లా టీచర్ ట్రైనింగ్స్ అంటే ఉంటారు, మార్జిన్ లెవెల్ తక్కువ ఉండే వాళ్ళు, మేము చేసుకోలేము, ఏదైనా హెల్ప్ పరంగా, సర్వీస్ పరంగా చేయండి అనేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా అంటే వాళ్ళు చేసేది చెయ్యండి అది సెకండ్ది, కానీ రిమైనింగ్ అయితే నేనే పే చేసి యూనివర్సిటీ త్రూ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇప్పిస్తూ ఉంటాను. ఓకే. ట్రైనింగ్స్ అయితే అలా కూడా మేము ఇస్తూనే ఉంటాం. సో ఈ స్కాలర్షిప్ అవి అవైలబుల్గా ఉంటాయి మేడం దీనికి ఏమైనా? ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే మనం ప్రాపర్గా ఎప్పుడైతే ప్రాపర్ అరంగేట్రమ్స్ అవన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ త్రూ మనం రిజిస్టర్డ్ అవ్వాలి, కొన్నిట్లో మెంబర్షిప్స్ అవన్నీ తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటే మనకు స్కాలర్షిప్స్ అవన్నీ ఇవ్వటం, లేదంటే ఆర్గనైజేషన్ చేయడానికి వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజ్ చేసి మన పర్ఫార్మెన్సెస్ అవన్నీ తీసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే. సో మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకుని మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు? మంచి స్థాయిలో ఉండేవాళ్ళు అనేది ఇప్పుడే నేర్చుకుంటున్నారు, చెప్పాను కదా ఇప్పుడు హార్డ్లీ 6 years మనది అకాడమీ స్టార్ట్ అయ్యి. బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అయితే ఆల్మోస్ట్ చిన్నపిల్లలు కూడా 2-3 ఉన్నారండి పర్టికులర్గా 40 to 50 పర్ఫార్మెన్సెస్ ఇప్పటికే చేశారు. సూపర్. సో అవన్నీ ఇట్స్ సక్సెస్ అనే నేను చెప్పాలి. సో అందరు పర్ఫార్మెన్స్ అయితే ఇంచుమించు అందరు చేశారు, చాలా అవార్డ్స్ తీసుకున్నారు, కాంపిటీషన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళారు, ప్రైజెస్ ప్రతి ఒక్క దాంట్లో విన్నింగ్ ప్రైజెస్ తీసుకున్నారు. సో అదే నా సక్సెస్. మేబీ నెక్స్ట్ ఇంకొక 5 years తర్వాత మీరు ఏమన్నా ఇంకొక ఇంటర్వ్యూలో ఏమన్నా ఉంటే డెఫినెట్లీ చెప్తాను. ఓకే ఓకే మ్యామ్. సో మ్యామ్ మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తారు అని చెప్పి విన్నాం, ఎలాంటివి చేస్తూ ఉంటారు? సోషల్ సర్వీస్ అంటే ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ ఎవరైతే అఫోర్డ్ చేయలేరు వాళ్ళకి డిప్లొమా సర్టిఫికేట్స్, అది కూడా ప్రొఫెషనలీ, అంటే మెయిన్ మనకి ఫ్యాషన్ డిజైనింగ్, టీచర్ ట్రైనింగ్. సో ఎందుకంటే ఇటువంటిలో మనకు ప్రాపర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక జాబ్ కానీ చేసుకోవడానికి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ కూడా నేనే ఇప్పిస్తాను, నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇప్పిస్తాను అనమాట. సో ఇవి కాకుండా ఆర్ఫనేజెస్కి వాటికి వెళ్తూనే ఉంటాను. ఓకే మ్యామ్. సో ఏదైనా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అవుతారు, సో అండ్ సో రిక్వైర్మెంట్ ఉంది మేడం అనేసి. సో అలాంటప్పుడు వెళ్తుంటాం నేను, హస్బెండ్, పిల్లలు అలా. సో ఇంకా ఎవ్రీ బర్త్డేస్, వెడ్డింగ్స్ అంటారా, బయటికి వెళ్ళేది ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్తూనే ఉంటాం స్పెషల్లీ. సో చేస్తున్నాను. బట్ ఫ్యూచర్ ప్లాన్ అయితే వన్ ఆఫ్ ద డ్రీమ్ అది నాకు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కోసం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయాలి అనేది ఒక ఆలోచన అయితే ఉంది. అది ప్రాసెస్లో ఉంది యాక్చువల్లీ. సో ప్రాసెస్లో ఉంది.
త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే మ్యామ్, సూపర్. సో మహిళలకి కూడా మ్యామ్ ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అని చెప్పి విన్నాము. ఎలాంటి సహాయం అందిస్తున్నారు? ఆర్థికంగా అంటే ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎలాగో ప్లేస్మెంట్స్ అయితే ఉంటుంది. అంటే సపోజ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ మంత్ మన దగ్గర అడ్మిషన్స్ అవి తీసుకుంటున్నారంటే జనరలీ వర్కింగ్స్ నాన్ వర్కింగ్స్ ఇద్దరు వస్తారు మన దగ్గర. ఒకళ్ళు నాన్ వర్కింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇమీడియట్ ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే విత్ ద కోర్స్ ట్రైనింగ్తో పాటు మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మన దగ్గర స్కూల్స్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అలా స్కూల్స్లలో మనకి వెంటనే ఇమీడియట్ జాబ్స్ అవి కూడా ఉంటాయి. ఒకవేళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లైక్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్స్ అవి ఉంటాయి. సో అటువంటి ఏదన్నా మనం స్టార్ట్ చేసుకోవాలంటే ఫినాన్షియల్ చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వాళ్ళకి పర్సనల్గా నా వల్ల ఏదైనా వీలవుతే నేను హెల్ప్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ద్వారా కొంచెం టైఅప్స్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ అదిగిన వర్కౌట్ అయిందంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి దాని ద్వారా లోన్స్ అవన్నీ ఇప్పించి సో ఓన్ బిజినెస్ అవన్నీ స్టార్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అది కూడా ప్రాసెస్లోనే ఉంది. సో మ్యామ్ ఇప్పుడు మనం చూస్తే చాలామందిలో టాలెంట్ ఉంటుంది, బట్ అది బయటకు రావడానికి ఒక స్టేజ్ అనేది దొరకదు, లేదు అంటే ఏదో ఒక కారణంగా ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? టాలెంట్ బయటికి అంటే అందరికీ తెలుసు, కంపల్సరీ ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేయాలండి. ఎప్పటి వరకు అయితే ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ సపోర్ట్ చేయరో వాళ్ళకి ఒకవేళ టాలెంట్ ఉన్నా అది బయటికి అయితే రాదు. సో నా రిక్వెస్ట్ ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. ఇంకోటి మనలో ఆ టాలెంట్ ఉంది, ఒకవేళ మనం పైకి రావాలి, వి వాంట్ టు క్రియేట్ సంథింగ్ అనుకున్నప్పుడు అది కూడా మనం చెప్పాలి. ఫస్ట్ మనం ఓపెన్ అప్ అవుతేనే పక్క వాళ్ళకి కూడా తెలుస్తుంది. మేబీ టాలెంట్ ఉంది, వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో, లేదు ఇలా చేస్తే ఎంతమంది గాసిప్స్ చేస్తారో, ఇలాంటివి చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే డెఫినెట్గా అది. ఇప్పుడు నేను 60 years ఓల్డ్ ఆంటీ నా స్టూడెంట్ ఉందని చెప్పాను. తను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. వాళ్ళ డాటర్కి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. తను అలా అనుకుంటే తన కళ ఫుల్ఫిల్ అయ్యేది కాదు. బట్ సార్ కూడా చాలా సపోర్టివ్ వచ్చి మేడం బాగా నేర్పించారు, మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా ఆయన సజెస్ట్ చేస్తాడు, ఈ సాంగ్కి సరిగ్గా చేయట్లేదు మేడం, మీరు వేరే సాంగ్ సజెస్ట్ చేయండి అని ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాడు. సో తను టాలెంట్ తను చెప్పింది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది నేను చెయ్యాలి నాకు టాలెంట్ ఉంది అని చెప్పారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ మనం ఓపెన్ అప్ అవ్వాలి. సో మనం ఓపెన్ అప్ అయ్యి పక్క వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఇంకోటి గర్ల్స్ ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండెంట్గా ఉండకూడదు. ఇప్పుడు ఉండే జనరేషన్కి కంపల్సరీ. సో ఇండిపెండెంట్గా ఉంటేనే ఆటోమేటిక్గా టాలెంట్ బయటకు వస్తుంది, అకార్డింగ్ టు మీ, నా ఒపీనియన్ అనమాట అది. ఎస్ మ్యామ్, నిజం మీరు చెప్పింది కూడా. సో నేను రాగానే మీ క్యాబిన్లో అలాగే మీ డ్యాన్స్ స్కూల్లో చూసాను చాలా అవార్డ్స్ ఉన్నాయి. సో ఎన్ని పురస్కారాలు అందుకున్నారు ఇప్పటివరకు? 100 పైనే ఉంటాయండి. సో అన్ని పేర్లు అయితే గుర్తులేవు, బట్ స్పెషలీ 1-2 హార్ట్ టచింగ్ పురస్కారాలు అయితే నాట్యమయూరి అవార్డ్, అది చాలా. ఇంకోటి మహిళా దేవోభవ, అది వచ్చేసి సోషల్ సర్వీస్ కోసం వచ్చిందనమాట, విమెన్స్ డే కోసం. అది ఒకటి. డాన్స్ కోసం వచ్చింది నాట్యమయూరి. ఇవి 2 అయితే కొంచెం నాకు స్పెషల్. అదర్వైజ్ ఆల్మోస్ట్ 100 పైన పురస్కారాలు అయితే అవార్డు. సూపర్. బెస్ట్ టీచర్కి అవార్డు వచ్చింది ఆల్ ఓవర్. అంటే ఇంతకుముందు ఈ ప్రొఫెషన్కి ముందు అయితే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేదాన్ని. ఓకే. అదే మా ఫాదర్ కూడా ఇండియన్ ఆర్మీలో ఉండేవారు, హస్బెండ్ కూడా ఇండియన్ ఆర్మీ. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ 15 to 16 years నేను తిరుగుతూనే ఉండేదాన్ని. సో ఒక ప్లేస్లో మేము ఉండేవాళ్ళం కాదు. సో ఎవ్రీ ప్లేస్లో 2 years 3 years అన్న తర్వాత మాకు పోస్టింగ్ ట్రాన్స్ఫర్స్ అవి వచ్చేటి అనమాట. సో ఎవ్రీ స్కూల్ ఎక్కడికి వెళ్ళినా ఆ స్టేషన్లో నేను ఆర్మీ స్కూల్లో టీచర్గా చేసేదాన్ని. సో అట్లా ఆర్మీ త్రూ బెస్ట్ టీచర్ అవార్డు ఒకటి వచ్చింది. సో అది స్పెషల్ నాకు. ఓకే. సో మ్యామ్ ఇక్కడ మీ స్టూడెంట్స్కి మీ దగ్గర నేర్చుకునే పిల్లలకి సర్టిఫికేషన్స్ ఏమైనా ఇస్తారా? అవునండి, ప్రొఫెషనల్ కోర్సెస్ అన్ని సర్టిఫికేట్ కోర్సెసే అవి. అంటే ప్రాపర్గా సర్టిఫికేషన్ చేయడానికి అయితే 18+ ఉండాలి. ఓకే. మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th 12th ఆర్ గ్రాడ్యుయేషన్. ఓకే. ఇదైతే మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. సో డిప్లొమా ఇన్ టీచర్ ట్రైనింగ్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్, డాన్స్, యోగా, మ్యూజిక్, దేంట్లో ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలన్నా సర్టిఫికేషన్ కంపల్సరీ. సో అదైతే వీఆర్ అఫిలియేటెడ్ టు AIIT, అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, న్యూఢిల్లీ యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీ తోటి మనది అఫిలియేషన్ ఉందన్నమాట. సో సర్టిఫికేట్స్ కానీ, ఎగ్జామినేషన్స్, బుక్ మెటీరియల్స్ ఏవైనా మనకి యూనివర్సిటీ తోటి టైఅప్స్ ఉంటాయి. ఓకే. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా మ్యామ్? ఇప్పుడు
నేను మిసెస్ రేవతి ప్రసాద్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యూచర్ టీచర్ అకాడమీ. సో మనల్ని అకాడమీని అప్రోచ్ అవ్వాలంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చండి. జస్టైల్లో ఉన్నాము, వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ వచ్చేసి www.futureteacheracademy.com. జస్టైల్లో కూడా ఉన్నాము. మనకి మెయిన్ బ్రాంచ్ అయితే తిరుమలగిరి సికింద్రాబాద్లో ఉందండి. బ్రాంచెస్ అయితే మల్కాజ్గిరి, ఆర్కే నగర్, ఏస్రావ్ నగర్లో ఉంది. త్వరలో కూకట్పల్లిలో కూడా స్టార్ట్ చేయాలని ఉన్నాను. కాంటాక్ట్ అవ్వాలంటే 9686767883 ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఇవాల్టి నింగి నీలా నాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.